హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలాంటి అప్డేట్స్ పెట్టినా ముందే మీ మొబైల్లో నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే టీఎస్ ఎంసెట్ 2021లో కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ఏవేవి తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్కి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకైతే 25th ఆగస్టు రోజైతే మనకైతే ఎంసెట్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రోజైతే మనకు ర్యాంక్ అనేది ఎంత వచ్చిందని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో మనకు ర్యాంక్ రిలీజ్ అయిన తర్వాత సో ప్రాసెస్ ఏంటి అంటే, సో మీకు ఏ డేట్స్లో కౌన్సిలింగ్ జరుగుతుంది, సో వివాప్షన్స్ ఏ డేట్స్లో పెట్టుకోవాలి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి. ఇక టాపిక్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకైతే ఎంసెట్ కౌన్సిలింగ్కి మనమైతే ఏ రోజు మీకు ఫ్రీ రోజు ఎప్పుడైతే ఉంటుందో, సో మీకు ఫ్రీ ఉన్నప్పుడే మనము అనేది కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అంతకుముందు అయితే లేదు. సో 2-3 ఇయర్స్ నుంచి అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కౌన్సిలింగ్ కూడా స్లాట్ అనేది బుక్ చేసుకోవడం అయితే ఒక 2-3 ఇయర్స్ నుండే ఉంటుంది. అంతకుముందు అయితే అందరూ అయితే ఒక 2 డేస్ వెళ్ళి మనమైతే ర్యాంకు వచ్చిన వాళ్ళది న్యూస్ పేపర్లో అయితే ప్రింట్ అవుతుంది, ఈ డేస్ నుండి ఈ డేట్ వరకు ఉంటుంది అని చెప్పేసి. సో ఆ టైంలో అయితే అలా వెళ్ళేది ఉండేది. సో 2019, 20, 21 అయితే మనకు రిజిస్ట్రేషన్కి కౌన్సిలింగ్ అయితే మనకు పేమెంట్ పే చేసి మన స్లాట్ అయితే బుక్ చేసుకోవడం అయితే వచ్చింది. సో ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే సో మీకు కౌన్సిలింగ్ ఏ డే రోజు ఉండాలి అని అనుకుంటున్నారో, సో మీకు ఏ టైం అయితే ఫ్రీ ఉంటుందో ఆ టైం వరకు మీరు కౌన్సిలింగ్ అయితే బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రోజు కోసం అయితే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ పే చేశాక మనకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం వెరిఫికేషన్ అంటే మనకైతే కౌన్సిలింగ్ డే రోజు మనం తీసుకెళ్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్ 2021 ర్యాంక్ కార్డ్. సో మనకైతే రిజల్ట్ డిక్లేర్ చేసినాక ర్యాంక్ అనేది వచ్చినాక మనకైతే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాలి. అలాగే టీఎస్ ఎంసెట్ 2021 హాల్ టికెట్. సో మనమైతే హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ హాల్ టికెట్ అందరి దగ్గరే ఉంటుంది. సో అలాగే ఆధార్ కార్డు, సో అలాగే ఎస్ఎస్సి మెమో అండ్ 6th స్టాండర్డ్ టు ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ. సో మీకు ఇంటర్లో టీసీ సర్టిఫికేట్ అనేది ముందే తీసుకొచ్చుకొని బిఫోర్ కౌన్సిలింగ్ కంటే ముందే మీరైతే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మ్యాండేటరీ, ఇన్ కేస్ ఇది లేకుంటే ప్రాబ్లం అవుతుంది. సో మీకైతే అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ మెమో. సో మనకైతే ఇంటర్మీడియట్ మెమో అనేది లాంగ్ మెమో మనకైతే ఇప్పుడే అంటే రాదు ఫ్రెండ్స్. సో మనకైతే చూసుకున్నట్లయితే షార్ట్ మెమో అయితే వచ్చిన వాళ్ళు సో షార్ట్ మెమో తీసుకెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు. లాంగ్ మెమో ఇప్పుడే కావాలని ఏం లేదు. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనవరి 1 నుంచి 2020లో అంటే ఈ 2021లో ఈ ఇయర్లో ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా పర్లేదు. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో మనకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా అవసరం అనమాట. సో ఇది అందరికీ అవసరం లేదు. సో ఇప్పుడైతే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో పిహెచ్ క్యాండిడేట్స్, సో వాళ్ళకైతే సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ మీకు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళాలి. సో ఇవి ఫ్రెండ్స్ మనకైతే కౌన్సిలింగ్ రోజు ఈ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ. ఇన్ కేస్ మీకైతే సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మనకు కౌన్సిలింగ్లో మనకు టైం కూడా ఇస్తారు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ డే రోజు బుక్ చేసుకున్నారు స్లాట్ని, సో ఆ రోజు మీకు అన్ని సర్టిఫికేట్స్ ఆ టైంకి వెళ్ళారు. సో ఆ టైంకి వెళ్ళిన తర్వాత మీకు కౌన్సిలింగ్ చేసే టైంలో మీకైతే లేదనుకోండి, సో నెక్స్ట్ డే మళ్ళీ రమ్మంటారు. సో మళ్ళీ ఆ సర్టిఫికేట్లు మనం సబ్మిట్ చేశాకే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇలా పెండింగ్ చేస్తే మీకు ఏం జరుగుతుందంటే వెబ్ ఆప్షన్ టైం అనేది తక్కువైతుంది. సో ఆ టైంలో మీకు ఆల్రెడీ ముందు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జరిగిన వాళ్ళు కౌన్సిలింగ్, సో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆ టైంలో మీకు నచ్చిన కాలేజ్లో రాకపోవచ్చు, ఎందుకంటే అందరూ పెట్టుకునేసరికి ఆ కాలేజ్లో ఫ్రీ ఉండే సీట్లు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకోసమే ముందే సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి అని చెప్పేసి సో మీరైతే ముందే ఒక ఆర్డర్ ప్రకారం అయితే పెట్టుకోండి. సో ఈ ఆర్డర్ ప్రకారమే పెట్టుకోండి. ఈ ఆర్డర్ ప్రకారం పెట్టుకున్నట్లయితే మనకు అక్కడికి వెళ్ళినాక పెద్ద ప్రాసెస్ అనేది ఏముండదు. సో మీకు ఎక్కడైతే సెంటర్ అయితే ఉంటుందో కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళి సో అక్కడికైతే ఒక ఆర్డర్ అయితే ఇస్తారు, ఎంసెట్ సర్టిఫికేట్స్ అనే ఆర్డరు. సో ఆర్డర్ ప్రకారం పెట్టి సో మననైతే లోపలికి పిలవడం జరుగుతుంది. సో అక్కడ మనకైతే సర్టిఫికేట్లు అనేది సబ్మిట్ చేసి ఒక పిన్ చేసి ఇస్తారు అంతే. సో అంతకు మించి అక్కడ ప్రాసెస్ ఏం జరగదు. జస్ట్ అంటే ఎక్కువ పీపుల్స్ ఉంటే కొంచెం టైం తీసుకుంటే, తక్కువ పీపుల్ ఉంటే మనకైతే 20 minutesలో అయితే అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన
అవసరం లేదు. సో, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే మీకు సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో, ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఇవన్నీ రెడీ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఈ ఇయర్ లేకుంటే ఒక 2020ది ఉంది యూజ్ అవుతది అంటే 2020 తీసుకోకండి. ఎందుకంటే 21 తీసుకుంటే మీకు స్కాలర్‌షిప్ అప్లై చేసుకుంటారు కదా! ఫీజ్ రీయింబర్స్‌మెంట్. సో, అప్పుడు యూజ్ అవుతుందనమాట. సో, మీరు ఈ ఇయర్‌దే 2021లో తీసుకున్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఇంతవరకైతే ఎవరైతే తీసుకోలేదో సో, రిజల్ట్ వచ్చే వరకైతే మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. సో, అందుకోసమని చెప్పేసి నేను ముందే చేస్తున్నాను వీడియో. మీకైతే ఈజీగా ఉండాలి, అన్ని సర్టిఫికేట్‌లన్నీ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. సో, ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మ్యాండేటరీగా మనకైతే అన్ని సర్టిఫికేట్స్ అవసరం అనమాట. ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. లేకుంటే మీరే లాస్ అవుతారు. సో, మనకైతే వెబ్ ఆప్షన్‌లో కూడా టైం అయిపోతుంది కాబట్టి మనకు అనుకున్న కాలేజ్‌లో సీట్ రాకపోవచ్చు. మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. సో, అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. అందుకోసమే ముందే మీరు సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీగా రెడీ చేసుకోండి. సో, ఇక్కడ మనకు ర్యాంక్ కార్డ్ అనేది మనకు రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ రిలీజ్ అయిన రోజే మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ప్రాబ్లమ్ ఉండదు. హాల్ టికెట్‌కి ప్రాబ్లమ్ ఉండదు. ఆధార్ కార్డుకు ప్రాబ్లమ్ ఉండదు. ఎస్ఎస్‌సి మెమో అందరి దగ్గర ఉంటుంది. 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటాయన్నమాట ఆల్రెడీ. సో, వాటికి ప్రాబ్లమ్ ఉండదు. సో, టీసీ అనేది తీసుకొచ్చుకోవాలి కాలేజ్‌కి వెళ్ళి మ్యాండేటరీ. సో, ఇంటర్ షార్ట్ మెమో అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అందరి దగ్గర అయితే ఉంటుంది. ఇన్‌కమ్ అనేది ఈ ఇయర్ ఉండాలి. ఇన్‌కమ్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది చాలామంది తీసుకోరు. సో, ఆ సర్టిఫికేట్ అనేది ఎంసెట్‌లో అయితే అవసరం అనమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్‌ది అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ ఇయర్‌ది తీసుకోండి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ తీయాల్సి ఉంటుంది. అదే రెసిడెన్సీ మాత్రం ఒక్కసారి తీస్తే సరిపోతుంది. అది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందన్నమాట. సో, అలాగే పీహెచ్ క్యాండిడేట్స్‌కి సర్టిఫికేట్ అయితే కావాలి. అలాగే ఎన్‌సీసీ స్పోర్ట్స్ ఏవైనా ఉన్నా కానీ సో, వాటిని కూడా మీరైతే కౌన్సిలింగ్‌లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత మీకైతే ఆ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మీకైతే టైం ఇస్తారు. ఆ టైంలో మనకైతే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్. దాని తర్వాత నెక్స్ట్ అనేది సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. అంటే మనమైతే ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో సో, ఆ కాలేజ్‌కి వెళ్ళి మనమైతే కాలేజ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు అనేది కాలేజ్ అనేది అలాట్ అవుతుంది. ఇన్‌కేస్ ఫీ పే చేయకపోయినా అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా మీకు అనేది కాలేజ్‌లో అయితే ఉండదన్నమాట. మీకైతే సీట్ రానట్టే. మీరు కాలేజ్‌కి వెళ్ళి ఎప్పుడైతే ఫీ పే చేసి సర్టిఫికేట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు కాలేజ్‌లో సీట్ వచ్చినట్టు అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్, నెక్స్ట్ జరిగే ప్రాసెస్. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇవాళటి వీడియో. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.